మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సల్లో ఉన్న శ్రీ వివేకానంద ఆవాసం వద్ద ఉన్నాము. ఇక్కడ అమ్మా నాన్న లేని బాలురకు ఇక్కడ వసతి సౌకర్యం కలదు. దాంతో పాటు ఇక్కడనే వాళ్ళు ఆ పిల్లలను ఉంచి వాళ్ళకి చదువులు చెప్పడం, దాంతో పాటు వాళ్ళకి నివాస వసతి ఇక్కడ కల్పిస్తా ఉన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆవాసం కొనసాగుతా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎందరో మంది బాలురు అమ్మ నాన్న లేని వారు మనం చూస్తా ఉంటాం. చాలా చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం, చూస్తా ఉంటాం. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక ట్రస్ట్ ద్వారా వాళ్ళు నిరాశ్రులైన పిల్లలకి, అంటే అమ్మ నాన్న లేని వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఉంచి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తా ఉన్నారు. ఇలాంటి ఈ సమాజంలో ఇలాంటి ఆవాసంలో ఏర్పడడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు మనం బయట చూస్తూ ఉంటాం, ఇది నాకెందుకులే ఇలాంటివి అని అనుకుంటా ఉన్నారు. కానీ ఈ శ్రీ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని దానికి ఒక ఇంత పెద్ద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని కింద దగ్గర దగ్గర ఒక 30 పైన ఆ బాలులకు ఇక్కడ వాళ్ళు వసతి కల్పిస్తా ఉన్నారు. దాంతో పాటు చదువు చెప్పిస్తా ఉన్నారు. దాంతో పాటు మంచి సంస్కారంతో పాటు వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉంటారు. అన్ని రంగాలలో పిల్లలను ముందుకు నడిపే విధంగా వాళ్ళు తమ వంతు బాధ్యతగా తీసుకొని వాళ్ళు పిల్లలకు అన్ని రకాలుగా వసతులు కల్పించి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వాళ్ళు శ్రీ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఇక్కడ ఈ ఆవాసం ఏర్పాటు చేసి వాళ్ళు పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆవాసం గురించి మనం వెళ్ళి వాళ్ళ నిర్వాహకులను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు అర్చిత్ అనే బాలుడు ఉన్నాడు, నిరాశ్రుడైన బాలుడు. ఇతను డొంగూరుగాకు చెందినవాడు. ఒకసారి ఈ అర్చిత్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పు అర్చిత్. నా పేరు అర్చిత్. నేను ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం పేరు డొంగూరుగాం. మా అమ్మ మమ్మల్ని పోషించలేక మా తండ్రి గారు చనిపోవడంతో నన్ను మా తమ్ముడిని ఇక్కడ శ్రీ వివేకానంద ఆవాసంలో మా మామగారి చేత తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ చేర్పించారు. శ్రీ వివేకానంద ఆవాసం వాళ్ళు మమ్మల్ని పెంచి పోషిస్తూ మా స్కూల్ ఫీజు అలాగే మా అన్నిటిని కూడా చూసుకుంటూ ఇక్కడనే ఉంచుతారు. ఇక్కడ ఇల్లు లాగే ఉంటుంది. మనం ఇంట్లో ఎంత సంబరంగా ఉంటామో అక్కడే ఇలా చాలా బాగా చూసుకుంటారు. అదే అండి, అర్చిత్ చెప్పేది ఏంటంటే తను వాళ్ళ నాన్నగారు చిన్న ఉన్నప్పుడే చనిపోతే ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాడని చెప్తా ఉన్నాడు. దాంతో పాటు ఇక్కడ అన్ని వసతులతో ఉంటాయని కూడా చెప్తా ఉన్నాడు. ఒక ఇల్లులాగే ఈ ఆవాసం ఉంది అని చెప్తా ఉన్నాడు. నరసింహ ఉన్నాడు. ఒకసారి నరసింహ గురించి ఒకసారి అడిగి మనం తెలుసు. నా పేరు నరసింహ. నేను ఇప్పుడు 10th క్లాస్ శిశు మందిర్లో. మా నాన్న హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. దానివల్ల మా అమ్మ నన్ను పోషించక చాలా కష్టపడింది. దాంతో నాకు ఇక్కడ శ్రీ వివేకానంద ఆవాసం అని నాకు ఇలా న్యూస్ పేపర్లు ఇట్లా రావడం తెలిసింది. దాంతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన ఒక్క రోజుకే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎందరో మంది అన్న తమ్ముళ్ళని చూసి ఇదేదో ఇంకో లోకంలో అనిపించింది. ఇంకోసారి కూడా ఇక్కడే రావాలని కోరుకుంటున్నాను. మనతో పాటు ఓంకార్ ఉన్నాడు. ఇక్కడ నిరాశ్రయమైన బాలుడు తను. ఒకసారి ఓంకార్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పు ఓంకార్. నా పేరు ఓంకార్. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కరెంట్ షాక్ వల్ల చనిపోయింది. అయితే మా నాన్నకు చాలా ఇబ్బంది జరిగింది పోషించడం. అయితే బైన్సలో మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు. మా నాన్న వాళ్ళతో మాట్లాడి ఇక్కడ బైన్సలో శ్రీ వివేకానంద ఆవాసం అని తెలిసింది. అయితే మా నాన్న వెంటనే ఇక్కడ నాకు జాయిన్ చేసిండు. ఇక్కడ నేను ప్రస్తుతం 6th క్లాస్లో వచ్చాను. 6th క్లాస్ నుంచి 10th పూర్తయి ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. ఇక్కడ చదవడం వల్ల నాకు నాలెడ్జ్ అనేది చాలా వచ్చింది. అలాగే ఇట్లానే నాకు ముందు చదివిస్తారని కోరుకుంటున్నాను. మనతో పాటు సంతోష్ ఉన్నాడు. ఒకసారి సంతోష్ అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ సంతోష్. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సంతోష్? 2 సంవత్సరాలు అయిందా? మీ అమ్మనా నాన్న ఎవరు లేరు? మా నాన్న. మీ నాన్న చనిపోయాడా?
ఆ, ఎలా చనిపోయాడు? ఈయన ఈమెను. యాక్సిడెంట్ అయి చనిపోయాడా? ఆహా. ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయిందా? ఆ, ఎన్నో తరగతి చదువుతున్నావు ఇప్పుడు? ఎంత? సెకండ్ క్లాస్. ఎక్కడ చదువుతున్నావు సెకండ్ క్లాస్? మందిన. శిశు మందిర్లో చదువుతుంది. ఇక్కడ అంతా బాగుందా నీకు? అవునని. ఉం? ఆ, అంతా బాగుంది కదా ఇక్కడ? అదండి, సంతోష్ వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయాడంట. దాని తర్వాత వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఈ ఆవాసంలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు సంతోష్ ప్రస్తుతానికి సెకండ్ క్లాస్ చదువుతా ఉన్నాడు. తో పాటు ఈ ఆవాసంలో వంటలు చేస్తుంది గోదావరమ్మ. ఈ గోదావరమ్మకి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఆవాసం గురించి. అమ్మ చెప్పం. వంట చేస్తున్నా సంవత్సరం నుంచి. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇక్కడ మంచిగానే ఉన్నారు, అందరికి మంచిగానే ఉన్నారు. వంట కూడా మంచిగా చేస్తున్నావు అమ్మ అని అడుగుతున్నారు. అయితే అమ్మ ఇక్కడ ఎందరు మంది ఉంటారు మా పిల్లలు? ఇక్కడ 28 ఉంటారు, 28 ఉంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఇక్కడ. అందుకోసంకే సంతోషపడి నేను వచ్చి ఇక్కడ వంట చేస్తున్నా. పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ వంట చేస్తున్నా ఇక్కడ వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? సంవత్సరమా ఇక్కడ ఏ వాటి నేను. అవును పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉంటారు. అవును, మంచిగా ఉంటారు, చెప్పినట్టు వింటారు, మంచిగా ఉంటారు. అదండి, తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి తను స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి వంట చేసి పెడతా ఉంది ఈ గోదావరమ్మ. చాలా మంది పిల్లలు వివిధ కారణాలతో వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఉంటా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు సాత్విక్. సాత్విక్ చెప్పు. నా పేరు సాత్విక్. ఏమైంది మీ అమ్మకు, అమ్మ నాన్నకు? గ్యాస్ వేసుకొని అగ్గి పెట్టింది. ఎలా చనిపోయింది మీ అమ్మ? అగ్గి పెట్టుకొని. గ్యాస్ పోసుకొని అగ్గి పెట్టుకున్నదా? మరి నాన్న? నాన్న చేనులో పని చేస్తుండే. నాన్న చేనులో పని చేస్తాడా? ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 4. నీకెన్ని సంవత్సరాలు? 4. అదే అండి, సాత్విక్ ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయిందంట. వాళ్ళ అమ్మ గ్యాస్ పోసుకొని అగ్గి పెట్టుకొని చనిపోయిందంట. వాళ్ళ నాన్నగారు కూడా చేల్లో పని చేస్తారట. తనకి పోషణ భారమై ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు సాయి అనే అబ్బాయి ఉన్నాడు. ఒకసారి ఈ అబ్బాయి అడిగి తెలుసుకుందాం. చెప్పు సాయి. నాకు నాన్నున్నాడని పట్టించుకోడు. అమ్మాయిపై మందు తాగి చనిపోయింది. మీ అమ్మ మందు తాగి చనిపోయింది, కానీ మీ నాన్నగారు మిమ్మల్ని నేను పట్టించుకోడు. ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? మా అమ్మమ్మ వస్తుంది. మీ అమ్మమ్మ వస్తుంది. అదండి, ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది. వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ మిగిలింది వాళ్ళ నాన్ననే. కాకపోతే వాళ్ళ నాన్నగారు కూడా అతను ఈ పిల్లల్ని పట్టించుకోరు అని ఈ బాబే చెప్తా ఉన్నాడు. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, చిన్న పిల్లలకు అన్ని చాలా మంది చూస్తూ ఉంటాం మనం బయట. కొన్ని కనబడతా ఉంటాయి, కొన్ని సింగిల్ పేరెంట్లు కూడా ఉంటారు. అన్ని తానే చూసుకుంటా ఉంటారు. అమ్మ లేకపోతే అమ్మ నాన్న అన్ని తానే, నాన్నగారు చూసుకుంటా ఉంటారు. లేకపోతే నాన్న లేకపోతే అమ్మ కూడా అన్ని తానే, అమ్మ నాన్ననే వాళ్ళు కూడా మనం బయట చూస్తూ ఉంటాం. కానీ మనం కన్న తర్వాత ఇలా బాధ్యత రహితంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరమని మనం చెప్పొచ్చు. ఈ బాలుడు ఎంతో బాధపడుతూ చెప్తా ఉన్నాడు. తను వాళ్ళ నాన్నగారు తనను పట్టించుకోడు అని ఎంతో బాధగా చెప్తా ఉన్నాడు. సాయి ఎప్పుడు ఇక్కడికి రాడా మీ నాన్న? రాడు. నువ్వు ఎప్పుడైనా వెళ్తావు ఇంటికి? వెళ్ళినప్పుడు సరిగా చూస్తాడా? నాన్న చూసుకోడు, మా అమ్మమ్మ చూసుకోడు. మీ నాన్న చూసుకోడు. మనతో పాటు సాయి తేజ్ బాలుడు ఉన్నాడు. ఇతను ఇక్కడ బైన్సా పోలీసు వాళ్ళకి దొరికితే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారట. చెప్పు సాయి తేజ్, ఎక్కడ మీది? హైదరాబాదా? మీ అమ్మ నాన్న నీకు గుర్తున్నారా? ఉన్నారా మీ అమ్మ నాన్న? వాళ్ళు వస్తారా ఎప్పుడన్నా ఇక్కడ? వస్తలేరా? మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ బాబు తప్పిపోయి ఇక్కడ దొరికిండు కాబట్టి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఇతన్ని తప్పించుకున్నారా లేకపోతే ఏంటో అది మనకు తెలియదనే చెప్పాలి. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు మనం బయట చూస్తూ ఉంటాం. వాళ్ళు సంతానం కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. కానీ అన్ని బాగున్న ఇలాంటి పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు సరదాకు కని ఇలా బయట వదిలేసి వెళ్ళడం అనేది చాలా దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా జరగకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి బాలులు మిగతా వాళ్ళని అమ్మ నాన్న వేరే వాళ్ళ అమ్మ నాన్న చూసినప్పుడు వీళ్ళ చిన్ని మనసు ఎంత బాధపడుతుందో వాళ్ళకు ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తే మనకు తెలుస్తుంది. కాకపోతే కొందరు సరదాకి కని ఇలా వదిలేయడం అనేది చాలా దురదృష్టకరమని మనం చెప్పాలి. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వివేకానంద ఆవాసం యొక్క కార్యనిర్వాహకుడు లింగారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ ఆవాసం గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం.
సార్ నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఎర్మల లింగారెడ్డి. ఇక్కడ శ్రీ వివేకానంద ఆవాస ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ ఆవాసం శ్రీ రామకృష్ణ సేవా సమితి రన్ బై వివేకానంద ఆవాసం. ఇది 1996 నవంబర్ 28 రోజున ప్రారంభమైంది. 5 విద్యార్థులచే ప్రారంభమైనటువంటి ఆవాసం. అద్దె భవనంలో ఈ ఆవాసం నడపబడడం జరిగింది. ప్రస్తుత కాలంలో వాళ్ళకు ఎదురైనటువంటి ఒక సమస్యను గుర్తించి తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులు సమాజంలో మించి విద్యార్థులు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారిని ఈ ఆవాసం నడపడం జరిగింది. శ్యామ్ పరండే గారు మరియు సేవా ప్రముఖులు ఎక్క చంద్రశేఖర్ జీ, ఇక్కడ ఉన్నటువంటి బహింస పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అద్దె భవనంలో ప్రారంభించడం జరిగింది. గత 10 సంవత్సరం నుంచి మనకు సొంత భవనం నిర్మించుకోవడం జరిగింది. అనేక మంది దాతల సహకారంతో ఈ భవనం నిర్మాణమైంది. దాంతో పాటు మనకు నెలవారీగా డోనర్లు ఉన్నారు. మరియు దాంతో పాటు పెద్దల సహకారం, కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈ ఆవాసం నడపబడడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఆవాసం నుంచి 98 మంది విద్యను అభ్యసించి 60 మంది బయటకు పోవడం జరిగింది. దాంట్లో 4 జాబులు రావడం జరిగింది. మిగతా ప్రైవేటు ఉద్యోగంలో వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. దాంతో పాటు సమాజంలో వారు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి విద్యార్థులు ఉన్నారు. దాంతో పాటు విద్యతో పాటు మంచి సంస్కారం, మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో కమిటీ సభ్యులు ప్రతి నెల సమావేశం నిర్వహించి విద్యని ఇప్పుడు 10th పూర్తయి ఇంటర్మీడియట్ కు వరంగల్లో పంపడం జరుగుతుంది. ఈ విద్యార్థి యొక్క బాగోగులు, దాంతో పాటు వారి పూర్తి యొక్క విద్యని కమిటీ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం వరంగల్లో 12 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దాంతో పాటు డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. మిగతా వాళ్ళకు పీజీ కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ వాళ్ళకు ఆయా జిల్లాకు పంపడం జరుగుతుంది మన కార్యకర్తల సహకారంతో. అదేవిధంగా మన ఇప్పటికీ మనకు 46 గ్రామాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది, 9 మండలాల నుంచి. మరియు నిర్వహణ ఇక్కడ పెద్దల సహకారంతో నడుస్తుంది. సేవా భారతి ఆధీనంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి రన్ బై శ్రీ వివేకానంద ఆవాసం. సేవా భారతి ఆధీనంలో చాలా రకాల సేవా కార్యక్రమాలు జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ఆవాసం సుఖ నిర్మించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ విద్యార్థుల యొక్క సహకారంతో బస్తీలకి వెళ్ళి, మారుమూల బస్తీలకి వెళ్ళి బాల సంస్కార కేంద్రాలు మరియు భజన కార్యక్రమాలు, సంచి గ్రంథాల పేరుతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఎక్కువ వర్షాకాలంలో కానీ, లేదంటే ఏదైనా అకస్మాత్తుగా జరిగిన చోట ఏమైనా జరిగితే వెంటనే సేవా భారతి స్పందించి అనేక సేవా కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా మన ఆవాసం దారుగా చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఉదాహరణకు వినాయక చవితి రోజు ఎక్కువ మంది ప్లాస్టిక్లు ఆ డ్యాముల వారేయడం జరుగుతుంది. ఇప్పుడు మన విద్యార్థుల సహకారం, కమిటీ వాళ్ళతో కలిసి, అనేక మంది కార్యకర్తలతో కలిసి మనం అక్కడ సేవా కార్యక్రమం చేసాం. మొత్తం ప్లాస్టిక్ అదంతా తీసేసి ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలని ఎట్లా దాని గురించి అవగాహన చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ శనిదేవుని దగ్గర మనం వరుసలో నిలబెట్టడం, మరియు ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం, వచ్చిన ప్లాస్టిక్ని ఒక చెత్త బుట్టలు వేయడం, ఇట్లాంటి సేవా కార్యక్రమంలో భాగంగా మన ఆవాస విద్యార్థులు భజన కార్యక్రమాలు, సంచి గ్రంథాలయాలు, దాంతోపాటు బాల సంస్కార కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనకు అందరి దాతల సహకారంతో పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని సుమన్ టీ వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలాలనే ఉద్దేశంతో వారి అమూల్యమైన సమయం కేటాయించి ఈ శిబిరాన్ని వారు తీయడం జరిగింది. కాబట్టి సుమన్ టీ వారికి కమిటీ ద్వారా, ఆవాస విద్యార్థుల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదండి, లింగారెడ్డి గారు చెప్పేది ఏంటంటే తను ఇక్కడ ఈ ఆవాసం చాలా మట్టుకు దాతల సహకారంతో ఇక్కడ సాగుతా ఉందని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఈ ఆవాసంలో ఉండే విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో తమకంటూ ముందరుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఈ ప్లాస్టిక్ నివారణ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్లాస్టిక్ గణేష్ నిమజ్జనప్పుడు కానీ ఆ ప్లాస్టిక్ ని అక్కడ చెరువులో వేస్తే దాన్ని తీసివేయడం కానీ, దాంతో పాటు ఇంకా చాలా రకాలుగా వివిధమైన సేవా కార్యక్రమంలో ఈ విద్యార్థులకు ఇక్కడ ఉండే ఆవాసంలో ఉండే విద్యార్థులను వాళ్ళని భాగం చేసి వాళ్ళకంటూ కూడా ఒక సామాజిక బాధ్యతను నేర్పించడం తమ సామాజిక బాధ్యత అంటూ వాళ్ళు ఇక్కడ లింగారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దాతల సహకారంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఆవాసంకి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ప్రతి మంత్ దాతలు ఇక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు ఇంకా వివిధ కార్యక్రమాలకు బయట ఉండే చాలా మంది
ఇక్కడ వచ్చి వాళ్ళ బర్త్డే కానీ, లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న స్మారకార్థం కానీ ఇక్కడ వాళ్ళకు పిల్లలకు స్పెషల్ గా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. వాళ్ళకి పిల్లలకి ప్లస్ కార్యనిర్వాహకులకు ప్రత్యేకంగా సుమన్ టీవీ తరపున వాళ్ళకు అంతా మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు.